పలక పాడవా యాడప. నమస్కారం ధర్మయ్య మాస్టర్. దీర్ఘ సుమంగళి భవ. ఏమమ్మా చిన్నవాడిని కూడా బళ్ళో వీటం తీసుకొచ్చావా? అవునండి, వీడు మరీ పెంకివాడిగా తయారవుతున్నాడు. కాస్త చదివిస్తే బుద్ధి మారుతుందేమోనని. ఇదిగో చూడమ్మాయి, నా చేతుల్లో పడ్డవాడు బుద్ధిమంతుడు కాక తప్పదు. మా రంగడు అందరిలాటాడు కాదండి, గురువుకే పంగనామాలు పెట్టే రకం. కాస్త జాగ్రత్త. ఆ భయం మీకేమీ అక్కర్లేదు. నా పాఠశాలలో పచ్చి రౌడీ కుర్రాలను గంగి గోవులుగా మార్చేశారు. మా రంగడు ఆ పాపయ్య పద్దులు అర్థం చేసుకునేంత వరకు చదివితే చాలు. పాపయ్య పద్దులా? అతని పద్దులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకే పట్టుకోవడం చేత కాలేదే. వా ఎట్ట కొంచెం కూతగానం. వెళ్ళి బళ్ళు కూర్చో. ఇదిగో చూడు, ఇక్కడ నా మాట వినకపోతే వేసే శిక్ష ఏమిటో తెలుసా? మోకాలదంటే. వెళ్ళి కూర్చో. మాస్టర్ మరీ పసివాడు, ఇలాంటి శిక్షలేవి. ఇదిగో చూడమ్మాయి, ఇలాంటి గారాపమే పిల్లల్ని పాడు చేస్తుంది. చదువులు అబ్బాలి అంటే పిల్లలు శిక్షలు అనుభవించి తీరాల్సిందే. నా మట్టుకు నేను చిన్నప్పుడు 100 మోకాలు దండలు. అమ్మా వస్తానమ్మాయి. పంతులు గారు చెప్పింది నిజమే వదిన. మనం చదువుకోపోవడమే మంచిదైంది, లేకపోతే మనకు ఈ మోకాళ్ళ దండలు తప్పుండేవి కావు. ఎవరు చేస్తావుట? వెళ్ళి కూర్చో. ఎందుకు? నాకు ఎప్పుడో చదవచ్చా? ఏమిట్రా వచ్చింది? మా తమ్ముడిని కొట్టుతుంది. మీ తమ్ముడు కొట్టుకుంటే నువ్వొస్తావా? పద పద. అసలు ముందు నువ్వు మోసాలంటే సమత చదువు సంధ్య లేదు. తమ్ముడు అంటే చూస్తున్నాడు. తమ్ముడిని వాటి వాళ్ళకి మళ్ళీ ముందర పారేస్తావా లేక? ముందర పారేస్తావా లేదా? పారేరా పోకిరి వెళ్ళవా? అమ్మో 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 చంపేశారు నాయన. యాదవన్నారు యాదవ, నీకెంత అంటారా? బడి పంతుల్లో తల పగలు పడతా. రాత్రంతానే తిండి లేకుండా ఇట్టాగే పడి నేనే చస్తావా?